మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. కుర్చీని మాట్లాడబెట్టి ఏంటన్నా ఇంత సడన్ గా రమ్మన్నావు అందరినీ? ఏంటి? అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందిరా. ఓకే. సో అందుకే మన కాలనీలో అందరిని పిలిచి జంటగా జోడిని పెట్టి వ్రతం చేద్దామని పిలిచా. అంటే ఇప్పుడు ఇందులో కూర్చోవాలంటే జోడీలు ఉండాలా? కంపల్సరీ జోడి ఉండాలరా. ఈ ఇయర్ నేను సెట్ చేసుకుంటా, నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా, నేను కూర్చుంటా వ్రతంలో. ఈ వ్రతంలో కూర్చుంటావు. సరే సూపర్ రా. అబ్బా మరీ హైట్ అయిపోయింది. అయినా దీన్ని చేసుకుంటే ఆది రాంప్రసాద్ గారు 24 గంటలు నా ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇదైతే దీన్ని చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఆయన నా ఇంటి పక్క కూడా రారు. నేను పెళ్లి చేసుకొని నీకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇందుకే నీకుందా? ఏంటి? అదే లైఫ్ రా, లైఫ్ రా. ప్రపంచంలో 3 చాలా కష్టంగా ఉన్నారా. ఏంటి? చీమకి లిప్స్టిక్ రాయడం, ఏను నొల్లో కూర్చోబెట్టడం, 3 నీకు పెళ్లి చేయడం. నేను కూడా ఈ రథంలో కూర్చుందాం అనుకుంటున్నాను. అమ్మాయి ఉండాలి కదరా. అరే అన్న, మన బస్తీలో ఒక జిరాక్స్ షాప్ ఉంది చూడు, పోరి ఉంటుంది చూడు. అవును, మొన్న లవ్ లెటర్ ఇచ్చిన. ఏమంది? జిరాక్స్ కాపీలు ఇచ్చింది, ఇంటికి 10 కాపీలు. అరే వీణా, నా దగ్గర ఒక మంచి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కథ ఒకటి ఉంది నా దగ్గర. ఓకే, నా అసిస్టెంట్ అమ్మాయి అక్కడ ఉంది, తనతో చెప్పు. ఆ కథ కూడా అమ్మాయిగా రాస్తా, నీ గురించి కాదు. నాకు లాస్ట్ వీకే 4 సినిమాస్ వచ్చింది తెలుసా? అవును, అందులో 2 చూసేసాను. నువ్వు చూడలేదు ఇంకా ఫ్రైడే సినిమాలు వస్తాయి కదరా. నేను అది కాదు చెప్పింది. నువ్వు హీరోయిన్ అనుకుంటావా? Yes. తర్వాత రాయలేదు ఇంకా. ఈ వ్రతం చేయాలంటే కంపల్సరీ జంటలు ఉండాలి. సో మన కాలనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అందరిని పిలుద్దాం మనం. ఓకేనా? పిలిచే త్వరగా. కాలనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకసారి రండి. అరే నరేష్, పంతులు గారు వచ్చారు, పూజ మొదలు పెడదాం. పంతులు కాదు, మన నగేష్ గారు. నగేష్ గారా? సారీ సార్. అవును, ఉత్తమ జంటలు అన్నారు. ఎక్కడ? మేమే ఉత్తమ జంటలు అన్నారు. ఇలాంటి వృద్ధ జంటల్లో ఉన్నారు. పెద్ద మాట అన్నాడు సార్. ఏంటి సెట్ ఎలాగుంది? అద్రిపోయింది, చాలా బాగుంది. కొత్తగా మీకు పల్ల సెట్ పెట్టారు, ఎలాగుంది అంటారు. కొరికి చూపించనా? నమస్తే. ఏ రాజారని పూజకు వచ్చావు, దేవుడు పటం తేవాలి కదా. నాతో పాటు దేవుడినే తీసుకొచ్చా, ఇంకా పటం ఎందుకు? ఏమండి, దేవుళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటారంట. అవును, మనం కూడా చేసుకుందామా? చూడమ్మా, కళ్యాణాలు దేవుడు చేస్తేనే బాగుంటది. నీకు తెలుసు కదా, నేను చేసిన తప్పు మళ్ళీ చేయనని. సిద్ధు, నీకు మొన్న సినిమాలో ఛాన్స్ వచ్చిందంట కదా, హీరోగా ఎందుకు చేయలేదు? మూవీలో యాక్చువల్లీ ఏంటంటే అనుష్క హీరోయిన్ అని చెప్పారు. అనుష్క అందంగా ఉంటుంది కదా సిద్ధు. అనుష్క అందంగా ఉంటారు, చాలా బాగుంటారు, బట్ నాకు నువ్వే హీరోయిన్. అవును, నువ్వు మ్యాథ్స్ లో చాలా జీనియస్ అంటే చిన్నప్పటి నుంచి. అవును, చిన్నప్పటి నుంచి. నీకెలా తెలుసు? ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే సాల్వ్ చేస్తున్నావు కదా. ఏంటి భయ్యా, మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే అలా పాటల సౌండ్ వస్తూనే ఉంటది, ఏంటి అసలు ఇంటికి? అంటే మా ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా చీప్ పాడు అంటది భయ్య. పాడు అన్న తర్వాత మరి పాడకుండా ఎలా ఉంటుంది చెప్పు? మీ ఆవిడ చెప్పిన సెన్స్ చీ పాడు అనేది వేరే సెన్స్, ఈ సెన్స్ కాదు, అర్థమైందా? అబ్బా, ఏమైంది నరేష్? సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటున్నారు కదా, కిడ్నీలో 2-3 రాళ్ళు వచ్చినట్టున్నాయి. ఒక నిమిషం, కిడ్నీలో రాళ్ళు కరిగితే ప్రాబ్లం లేదు, వేరే కరిగితేనే ప్రాబ్లం. భయ్యా నమస్తే, బాగున్నారండి? వచ్చి గంట అవుతుంది, టీ లేదు, కాఫీ లేదు, మర్యాద ఇచ్చేవాళ్ళు. మీ పేరు? నా పేరు శ్రీలలిత. ఇవన్నీ రావడానికి మీరు జయలలిత కాదు, శ్రీలలిత. కామ్గా ఉండండి. తనకు ఇవ్వకపోతే ఓకే, మరి నాకు టీ, కాఫీ, జ్యూస్, సిగరెట్ ఏం లేదా? లలితకి ఓనర్ మీరు, జ్యువెలరీస్ కాదు, అర్థమైందా? మీ సిగరెట్ మీరే తెచ్చుకోవాలి, మేము టీ మీరే తాగుకోవాలి, అర్థమైందా? రాంప్రసాద్, నీకు విషయం చెప్పాలి. చెప్పు.
మా ఆవిడ వంట వండితే ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళవు. ఇప్పుడు ఎలాగో సత్యనవ్రతం పూజ ఉంది కదా, వంటలు మొత్తం మారుతూ చేపించు, అదిరిపోతాయి, మామూలుగా ఉండవు. మీరు ఊరుకోండి మరే. మా ఆయన అలాగే చెప్తారు గానీ ఆయన పాట పాడితే అద్భుతంగా ఉంటుంది. ఆయనతో పాట పాడి చేరాదు. ఆపండి మిమ్మల్ని పిలిచింది దేవుడికి భజన చేయమని, మీకు మీరు భజన చేసుకోవడం కాదు. రాంప్రసాద్ ప్రతిరోజు దేవునికి పూజ చేస్తే మంచి భర్త వస్తానని చెప్తారు కదా, అయితే మీ ఆవిడ చేయాల్సిందే. చూసావా రాంప్రసాద్, మావిడ ఇప్పుడే వచ్చి ఇప్పుడే నీ మీద పనిచేసింది. నా బాధ అదే, ఆవిడకి ఇప్పుడు వచ్చింది పేరు వచ్చింది, నువ్వు ఇంకా వచ్చి ఎప్పటికీ పేరు లేదు. అన్నా ఇంతమంది వచ్చారు, ఇప్పుడు ఇందులో బెస్ట్ కపుల్ ఎవరు? అసలు ఎవరితో పూజ చేయిస్తాం? నేనే ఒక నిమిషం నరేష్, ఇందులో బెస్ట్ కపుల్ ఎవరు తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలవాలరా. వాళ్ళు డిసైడ్ చేస్తారా? పిలు ఫాస్ట్ గా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి, ఈ రోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దేనికి? అందరూ మన చేత ఎంటర్టైన్మెంట్ జరిపించుకొని పైసలు ఎక్కొట్టేస్తున్నారు. అందుకే ఒక మంచి ప్లాన్ వేసాను. ముందుగా ఇక్కడ డబ్బులు కొట్టాలి, ఆ తర్వాతే మనం వెళ్ళి ఈవెంట్ జరుపుతున్నాం. ఈ విషయం మీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా? సర్లే పోనీ, ఇప్పుడైనా తెలిసి వచ్చింది కదా, ఇక ముందు జాగ్రత్త పడతాం. నేను రాంప్రసాద్ మాట్లాడుతున్నానండి. వాడేనా ఆ యదవా? మీరు చాలా సిన్సియర్ గా మాట్లాడు, నాకు ఇవ్వండి. నేను రష్మిని మాట్లాడుతున్నాను, చెప్పమ్మా. ఫోన్ ఇంద్రజార్కి ఇవ్వండి. నాతో మాట్లాడితే ఇంద్రజా గారితో మాట్లాడినట్టే. అంటే మీ మీద పంచులేస్తే ఇంద్రజార్ వేసినట్లేనా? జోకులు బాగా వేస్తున్నావమ్మా. పంచులు కూడా బాగానే వేస్తా. మనకు కూడా కావాల్సింది అదే, పనికి ముందు 60, పనికి తర్వాత 60. మీ ఏజ్ ఎవడు అడిగాడు? పేమెంట్ చెప్పు ముందు. వేస్ట్ మాటలు పక్కన పెట్టి ఇక్కడ రండి ఫస్ట్. వచ్చాం. సరే, ఇందుకు ఎందుకు పిలిచారు? నీకు తెలియపోచాం, ఆవిడకి తెలుసు. మేడం మీరు చెప్పండి. ఏముందండి, అన్నవరంలో సత్యనారాయణ స్వామి పూజలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి అలాంటిదే ఒక ఈవెంట్ ఇక్కడ కూడా చెయ్యాలని అయి ఉండొచ్చు. సేమ్, కాకపోతే అలాంటి ఈవెంట్ చేస్తున్నాం కానీ ఇక్కడ పెద్ద గొడవ వచ్చి పడింది. ఏముంది, ఆ జోడీని పిలిపించేయండి, పూజలు చేసేస్తాము అంతే. మా కాలనీలో చాలా మంది జంటలు ఉన్నారు, అందులో బెస్ట్ జంట ఎవరు, బెస్ట్ కపుల్ ఎవరో తెలియట్లేదు. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అందులో ఒక కపుల్ సెలెక్ట్ చేయాలి, పూజ చేయాలి. అర్థమైంది రష్మి, చాలా మంది జోడీలు ఉన్నారు, వాళ్ళ చేత ఎంటర్టైన్మెంట్ చేయించాలి. వాళ్ళలో ఎవరు బెస్టో వాళ్ళ చేత ఈవెంట్ జరిపించాలి. పేమెంట్ ఖచ్చితంగా ఇస్తాం రష్మి మీద. సరే, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు ఇక్కడ, మీరు అక్కడ. ఇంద్రజ గారు, ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన జోడీలు వచ్చారు. మరి వీళ్ళందరిలో ఉత్తమ జోడీ ఎవరు, ఎలా తెలుసుకోవాలి? దానికోసం కొన్ని సెగ్మెంట్స్ అయితే మనం ఎలాగో కండక్ట్ చేస్తాము, కానీ అంతకంటే ముందు ఒక స్పెషల్ జోడీని నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అవునా? వాళ్ళు వచ్చాక వీళ్ళ మధ్య ఏమేం గొడవలు ఉన్నాయి, ఏమేం మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ అవుతారు. ముందు ఆ స్పెషల్ జోడీని పిలిచేద్దామా? పిలిచేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ జోడీ. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు, అసలు వీళ్ళకా మీరు నన్ను ఆ లీడ్ చెప్పమంది? అమ్మా మీరు ఏ జన్మలో అదృష్టం చేసుకుంటారమ్మా. దట్స్ వై మై లింక్ యువర్ టెల్లింగ్. ఒరే, నీ లింకులు చెప్పలేదురా అమ్మా, ఈ లింక్ చెప్పాను. అందరూ సైలెన్స్ అబ్బా, ఎందుకంటే గురువు గారు మంత్రాలు చదువుతున్నారు. గురువు గారు మంత్రాలు చదువుతున్నారా? లేదు మరమరంలో వెళ్తున్నాను. దేవుడా ఉంది, ఈ సెట్ లో ఉంది. అదే ఏముంది గురువు గారు? ఏసీ ఉంది, తగ్గించరా, మొత్తం వణుకుతున్నాను. సరే కానీ ఎందుకు అంత డల్గా ఉన్నా? నాన్నగారి దరిద్రం బాగాలేదండి. ఏమైంది? వీసా అసలు రావట్లేదండి, ఎంత ట్రై చేసినా. నాన్నగారు ముందు తాగే సీసాలు బంద్ చేస్తే మనకి అమెరికా వీసా డబ్బులు వచ్చేస్తాయి. నాన్నగారు గుండె ఏంటి మొన్న తిరుపతికి వెళ్ళి వచ్చాడండి. ఎగస్ట్రాలు వద్దు, మన ప్రొడక్షన్ అంటే వాళ్ళే గుండు కొట్టారు. నా మీద ఇలా ఎన్ని నిందలు మా నాన్న మీద వద్దురా. ఒరిజినల్ స్టోరీ చెప్తున్నాను.
సరే ఇక్కడికి నన్ను ఎందుకు పిలిచావు చెప్పు. జాతకాలు చెప్పడానికి పిలిచాను గురువు గారు. జాతకాలు? ఎవరి జాతకాలు చెప్పు. కొంతమంది జోడీలు ఉన్నారు గురువు గారు, వాళ్ళ జాతకాలు చెప్పు. వాళ్ళ జాడీలు చెప్పాలా? సరే ముందుగా రాబోతున్న జంట ఎవరో పిలిపించు. గడ్డ నవీన. నాయనా నవీను. స్వామి మీ నాన్న నాయనా గడ్డం నవీను. ఆ స్వామి. ఇదిగో. అమ్మో 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 అమ్మో. అది స్కిట్ పేపర్ కదా, డైలాగుల పేపర్ కూడా కదా. వదిన అంత కాన్ఫిడెంట్ నువ్వు భయపడతావేందయ్యా? సరే గాని నీకు గడ్డం నవీన్ అని పేరు ఎందుకు వచ్చింది? గడ్డం బాగా పెరిగి 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 గడ్డం నవీన్ అని పేరు వచ్చింది. ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు? గడ్డం పెరిగింది కాబట్టి గడ్డం నవీన్ అని పెట్టారు. ఒకవేళ ఇతనికి జుట్టే బాగా పెరుగుంటే జుట్టు నవీన్ అయ్యేవాడు. జుట్టు నవీన్ అయ్యేవాడు. కానీ మీరిద్దరు రొమాంటిక్ కపుల్ కాదు కదా. మీకెలా తెలుసు? ఇంటి దగ్గర నుంచి చూస్తే నాకే 10 నిమిషాలు చిరాకు వస్తుంది. కానీ నువ్వు ఒక యోధురాలు తెలుసా? ఎలా అంటే ఆ గడ్డాన్ని దాటి ఒక ముద్దు ఎలా పెడతావు మనం. సరే నాయన, మీరు ఉత్తమ జంటో కాదో చెప్పేస్తాను. ఈ రూపాయి బిళ్ళ పైకేస్తున్నాను. బంతి రూపాయి బిళ్ళ ఇది కింద పడింది. కింద ఎందుకు పడింది? అది భూ ఆకర్షణ శక్తి గుంజింది. నువ్వు చెప్పమ్మా. కాదు, ఆకర్షణ లేదు కాబట్టి కింద పడింది. చూసావు, మొగుడు పిల్లాలన్నాక ఒకటే మాట మీద ఉండాలి. వీళ్ళు విడివిడి మాటల మీద ఉన్నారు కాబట్టి మీరు ఉత్తమ జంటలు కదా. వెళ్ళిపోండి చెప్తాను. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. తదుపరి జంట ప్రీతి నిగమండ నగేష్. ఉత్తమ జంట. వీళ్ళ ఉత్తమ జంట కాదు, ఎమర్జెన్సీ జంట. అదేంటి? నైట్ కి నైట్ ఎవరైనా క్యాన్సిల్ అయ్యారనుకో ఫస్ట్ ఫోన్ వచ్చింది అలాగే. వీళ్ళ ఒక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఏంటి? ఇతను ఈమెను వదిలి ఉండలేడు, ఈమె ఇతన్ని వదిలి ఉండలేదు. ఎందుకు? ఎందుకంటే ఈవిడ షుగర్ టాబ్లెట్ ఎక్కడ ఆవిడికి తెలుసు, ఆవిడ బీపీ టాబ్లెట్ ఎక్కడ ఈవిడికి తెలుసు. ఆవిడ కాదు మీరు ఉత్తమ భార్య భర్తలో కాదో నేను చెప్పేస్తాను. మీ భార్యలో మీకు నచ్చే గుణం ఏమిటి? శాంతం. మీ ఆయనలో మీకు నచ్చేది? శాంతం. ఇద్దరికి శాంతి స్వరూపేనా? చూసావా, వాళ్ళు లేని దాన్ని కూడా ఉన్నది అని నిరూపిస్తున్నారు చూడు. అందుకు వాళ్ళు ఉత్తమ జంట కాదు. ముందు వాళ్ళని వెళ్ళిపోమను. వెళ్ళండి. అలా ఎలా కుదురుతుంది? వెళ్ళిపోమను. వెళ్ళండి. అలా ఎలా కుదురుతుంది? తర్వాత డైలాగులు రాయలేదు. వెళ్ళండమ్మా. తదుపరి అంజలి గారు అండ్ పవన్ గారు. గురుగారు, నాకు ఒక ఆడపిల్ల ఉంది. దానికి అన్ని నా పోలికలే. దానికోసం పూజలు చేశాను, యోగాలు చేశాను, కానీ అది ప్రయోజకరాలు అవ్వట్లేదు గురుగారు. ఎవరి పోలికలు వచ్చినాయి? నా పోలికలే. ఆలోచించాలి కదా. సరే గాని మీ పిల్లకి మాటలు వచ్చా? ఇంకా రావట్లేదు గురుగారు. అమ్మయ్యా, బతికిపోయారు. దేనికి? మాటలు వచ్చుంటే మీ యాక్టింగ్ వదిలిపెట్టారు సార్. మీలాగా మా బ్రెయిన్ కూడా పెరగాలంటే మేమేం చేయాలి? మీరు ఉదయాన్నే లేచి 2 పుస్తకాలు చదవాలి. ఆ తర్వాత 2 మామిడి పళ్ళు తినాలి. రసాలా బంగిని పల్లె. ఎట్ట చేసుకున్నావు ఏదేమి. శ్రీలలిత వారి యొక్క హస్బెండ్. చెప్పండి అమ్మా, ఏంటి మీరు ఎందుకు అంత డల్ గా ఉన్నారు? నేను డల్ గా ఉండడం కాదు, కానీ మీ డైరెక్టర్ గారు ఎవరు? ఎపిసోడ్ డైరెక్టర్ ఉన్నారమ్మా, ఏమైంది? ఆయన అసలు నేను బయటికి వెళ్తే అస్సలు నన్ను ఆపరు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎంతసేపు వెళ్ళినా కూడా పిలవరు. కానీ ఈయనున్నాడే డైరెక్టర్ లాగా అయ్యి, యాంగిల్ పెట్టి, డైరెక్టర్ కెమెరామ్యాన్ అయ్యి నన్ను ప్రతి దగ్గర ఆపేస్తున్నాడు. ఈవిడ సీరియల్స్ చేస్తుందా? ఎలా తెలుసా? అర్థమైపోతుంది మొత్తం. మీరు కరెక్ట్ గా 10 ఆదివారాలు శ్రీదేవిలు, ఎప్పుడైనా జబర్దస్తులకు పిలిస్తే జబర్దస్తులు, ఎప్పుడైనా డీకి పిలిస్తే డీలు, వాటికి మీరు రాము అని చెప్పండి. ఎందుకు చెప్పాలి? పేమెంట్ వస్తుందిగా. ఎందుకు అంటే వెళ్ళే ప్రవాహం సడన్ గా ఆగిపోతుంది. జాతకం చెప్తాను పిలిచి మంచి మాటలు చెప్పాలి, కానీ అపశకున మాటలేంటి నీ బొంద? మంచి యాక్టర్ అబ్బాయి ఎందుకు చేస్తున్నా? అందరిని ఇలా ఉంటారు. పంపించరా. ఆ తదుపరి కృష్ణ చైతన్య గారు. పంతులు గారు, నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. చెప్పండి. మీరు జాతక బాగా చెప్తారు అసలు అది అని చెప్పి మంచి టాక్ నడుస్తుంది టౌన్ లో. Yes. అయితే ఇప్పుడు ఏంటి మరి, మా ఆవిడ పాటలు పాడుతుంది, యాంకరింగ్ కూడా చేస్తుంది, దేంట్లో పైకి వస్తుంది అంటారు? ముందు రెండిట్లో ఒకటి ఆపితే పైకి వస్తుంది. ఎందుకంటే పాటలు పాడేవారు సపరేట్ ఉండాలి, యాంకరింగ్ చేసేవారు సపరేట్ ఉండాలి. మల్టీ టాలెంటెడ్ అనే పదానికి అర్థం తెలుసా మీకు? అన్ని కలిపి చేస్తేనే పైకి వస్తారు, అలా ఒకటి చేయకూడదు. ఓ పని చేయండి, కూర్చొని ఇది కూడా మీరే చేయండి.
నాకు ఇంకో డౌట్ ఉంది. ఆ. ఇప్పుడు నరేష్ పొడుగు పడాలంటే ఏం చేయాలంటారు? నరేష్ పొడుగవ్వాలి అంటే దానికి గంటల పంచాంగం కాదు, వారాల పంచాంగం అని ఒకటి ఉంటుంది. పోతే నాకేం రావట్లేదు వెళ్ళిపోండి అబ్బా. వారిని కూడా పంపము. వీళ్ళ ఉత్తమ జంటలని ఒక్కరూ నిరూపించుకోలేకపోతున్నారు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది మా నూకు అండ్ నరేష్? సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఇక్కడే ఉండి ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి నేను కోరుకుంటున్నాను. రష్మి, వాళ్ళని కూర్చోపెట్టండి. సందడిగా జరుగుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ లో ఎంతో మంది అందమైన జంటలు వచ్చారు కదా, మరి ఆ అందమైన జంటలతో ఒక అందమైన పర్ఫార్మెన్స్ చేయించి చూద్దామా? సాగదే ఎటు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా చేరిన నెచ్చిలిపైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చిన్ని కళ్ళే అందం, ముద్దు మాటలు అందం, బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే. ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం, జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే. నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే. ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటే జాతరలే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే. నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే. ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే, పిల్ల కొంచెం కసురుకుంటూ ఉండిపోరాదే. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా. పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా. కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధంతా దిష్టి కొట్టేలా. సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా. సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా.
జంటలందరూ ఇలాంటి జోడీ బేస్డ్ పాట మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటది ఇంద్రజ గారు? ధరణిప్రియ గారి పర్ఫార్మెన్స్ నాకు నిజంగానే చాలా చాలా నచ్చింది. వాళ్ళిద్దరిది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారండి. మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ నచ్చింది. అండ్ లాస్ట్ టైం చేసిన దానికంటే కూడా మోహిత్ గారు ఈసారి కొంచెం పర్వాలేదు. అండ్ ద వెరీ వెరీ క్యూట్ కపుల్ అంటే అది మన విష్ణు అండ్ సిద్ధు. చూడ ఎంత ముచ్చటగా ఉన్నారో, ఎంత బ్యూటిఫుల్ ఉన్నారండి. అదే విధంగా మీరు చేసిన పర్ఫార్మెన్స్ కూడా అంతే క్యూట్ గా అనిపించింది. అండ్ లలిత గారు అండ్ ఆరిఫ్ గారు, యూ టూ రియలీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ వెరీ వెల్ అండి. అంటే వెరీ స్పోర్టివ్ పార్టిసిపేషన్. లలిత గారు బాగా మేనేజ్ చేశారు, చాలా బాగా అనిపించింది అండి. వెరీ నైస్. మరి ఇంద్రజ గారు కొరియోగ్రాఫర్ ఎవరు తెలుసుకోవాలి కదా, చాలా ఇంపార్టెంట్ అది. ఇక్కడ మేడం నాకు ఈ సాంగ్ కి అసిస్టెంట్ చేసిన రాజు, తర్వాత తేజ అండ్ రాజు రండి. అండ్ సుదర్శన్ మాస్టర్, వి ఆల్వేస్ లవ్ యూ సో మచ్ ఫర్ వాట్ యు నో. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏం వచ్చో ఆ కంఫర్ట్ జోన్ తెలుసుకొని ఎక్కువ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా వాళ్ళకి హ్యాపీగా యూనో లైక్ చేసేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అరే మనం బాగా చేయలేదేమో అన్న ఫీల్ అస్సలు రాదు మీతో వర్క్ చేసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ గారు. సుదర్శన్ మాస్టర్, మేడం చెప్పింది 100% కరెక్ట్. థ్యాంక్ యూ. Once again, thank you so much to all the cute jodies. Thank you. ఈ స్పెషల్ డే సందర్భంగా కొంతమంది కొత్త జంటలు మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు ఇంట్రడ్యూస్ అవబోతున్నారు. సో ఇంద్రజ గారు, ఆ సర్ప్రైజ్ ఏంటో దానికోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఎస్, మేమందరం ఎదురు చూస్తున్నాం. మరి ఆ జంటలో ఇద్దరులో ఒకరైతే బాగా ఫేమస్. సో ఫస్ట్ మేము వాళ్ళ వైఫ్ ని పిలుద్దాము. ఓకే, ప్లీజ్ వెల్కమ్ దేవి గారు. దేవి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు వచ్చారు, మరి మీ ఆయన్ని మీరే పిలవండి. మోహన్. ఓ ప్రియతమా, ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. కంగ్రాచులేషన్స్ మోహన్. థ్యాంక్ యూ మ్యామ్. రియలీ హ్యాపీ న్యూస్. మరి అసలు ఏంటి మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఎలా జరిగింది? కొన్ని విశేషాలు మాతో కూడా షేర్ చేసుకుంటే. నాకు తెలుసు లవ్ మ్యారేజ్. ఆగండి మేడం, మన నుంచి వింటే కొత్తగా ఉంటే. దేవి గారు మీరు మాట్లాడాలి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఎలా జరిగింది? మాది లవ్ అండ్ అరేంజ్డ్. మేడం మీరు చెప్పింది తప్పు, లవ్ అండ్ అరేంజ్డ్ అంట. చెప్పుకోండి, మాకు తెలియదేంటి. ఈమె ఎవరు, ఏ బంధుత్వం చెప్పండి. పెళ్ళం బంధుత్వం. యాక్చువల్లీ మరదలు అవుతుంది, వదిన వాళ్ళ సిస్టర్. ఒకే ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు, మా ఇంట్లో ఒకే ఇంట్లో. సో 2 brothers 2 sisters తో చేసుకున్నారు, అంతేనా? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్? మేడం చెప్తారు. 6 కాదా? నార్మల్ గా మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. అదే చెప్పాను, కళ్ళు కలుసుకొని 6 years. వాళ్ళిద్దరు ఓకే అనుకొని ప్రేమలో పడ్డది 4 years. సరిగా చెప్పండి మేడం. ఎద్దులో ఫస్ట్ ఐడియా చెప్పుకున్నా, అది కూడా చెప్పండి మీరే. యాక్చువల్ గా మోహన్ గారి మీద మనసు పడింది దేవి గారే. సరే మెదలు కూర్చోండి, మెదలు కూర్చొని మాట్లాడదాం మేడం. సీరియస్లీ దేవి గారు, అన్న సీరియస్ నోట్, మ్యామ్ చెప్పినట్టు ఫస్ట్ మీరే ఆయన్ని ఇష్టపడ్డారని. అంటే మీకు తెలుసు చాలా ఇయర్స్ నుంచి మోహన్ గారు లేడీ గెటప్స్ కానీ ఆడవాళ్ళ వేషాలు వేస్తూనే ఉన్నారు. ఎక్కువగా ఆయనకి అలాంటి వేషాలు పడుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది, లేకపోతే అలా ఎలా ప్రొఫెషన్ మార్చుకో అట్లాంటిది ఎలాంటి ఇష్యూస్ రాలేదా? మీ వైపు నుంచైనా, ఫ్యామిలీ వాళ్ళ వైపు నుంచైనా? నా వైపు నుంచి అంటే ఏం రాలేదు. తను ఎలా ఉన్నా నాకు ఓకే. అబ్బాయి గెటప్ లో ఉన్నా నాకు ఇష్టమే, అమ్మాయి గెటప్ లో ఉన్నా నాకు ఇష్టమే. ఇప్పుడు పెళ్ళై ఎన్ని వీక్స్, ఎన్ని మంత్స్? 20 days అయింది. కొత్త కాదు, చాలా ఫ్రెష్ జంట. నాకు మీ ఒక డౌట్ ఎప్పుడు వచ్చినా సరే, మీ ఇంటి బయట లేడీస్ చెప్పులు ఉంటాయి చూసా ఎప్పుడైనా? నీకు ఎప్పుడు డౌట్ రాలేదు మీ మీద? అవి తన చెప్పులే కాబట్టి నాకెందుకు డౌట్ వస్తుంది?
సో ఎన్నో మోహన్ గారికి మా జబర్దస్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నౌకరాజ్ మేనత్ కొత్తలో వీటికి లైన్ వేసారు పాపం తెలియక. అప్పట్లో లైన్ వేసాను, రామ్ ప్రసాద్ అని నిజం చెప్పిన తర్వాత వదిలేశాను. రామ్ ప్రసాద్ గారికి నిజం ఎలా తెలుసు? ఆయన మాకంటే ముందు. మీరు ఇంటికి వెళ్ళి నాకు మోహన్ ఇష్టం అనగానే మీ అక్క ఏమనింది ఫస్ట్ నాకు చెప్పండి. మా అక్క కొంచెం ఆలోచించారు. మమ్మీ డాడీకి కూడా చాలా వరకు ఇష్టం లేదు. ఎందుకు అంటే తను లేడీ గెటప్ లో ఉంటాడు, ఇద్దరు ఒక దగ్గర ఉండటం అలాగా కరెక్ట్ కాదు అనేసి. ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ రీజన్ అదే. చాలా వరకు 4 years వరకు వద్దనే అన్నారు మేడం. వాళ్ళ అమ్మగారికి ఓకే అయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు కూడా వద్దన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలను చేసుకోకూడదు, సో 2 families డిస్టర్బ్ అవుతుంది, అందుకని వద్దన్నారు. తర్వాత 2 families ఓకే అనుకున్న తర్వాతే చేసుకుందాం అనుకున్నాం. 2 ఓకే అయిన తర్వాతే చేసుకున్నాం. సో మొత్తానికి ఒక 6 years జర్నీ మీద మంచిగా స్టాంప్ వేసి సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. మరి మోహన్ గారు, మా దేవి గారు అన్ని చేశారు, దేవాల అక్క ఇన్ని చేశారు, పేరెంట్స్ అన్ని చేశారు, మరి మీరు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. చిన్న సర్ప్రైజ్, తనకి చాలా ఇష్టమైంది. సరే చూద్దాం. యాక్చువల్ గా ఆ కలర్ డ్రెస్ కి ఒక బుల్లి మోహన్ సంకలు ఎత్తుకున్నట్టు ఉంది. నిజం చెప్పాలంటే దేవి మొహం మీద ఈ హ్యాపీనెస్ చూస్తే మీకన్నా ఆమెకి ఇదే ఇష్టం. అది కూడా అడగడం జరిగింది మేడం. టెడ్డీ బేరే ఎందుకు ఇష్టం అంటే సేమ్ నీలాగే బొద్దుగా ముద్దుగా ఉంటది, సో నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం అంది. ఇది నేను చాలా సార్లు చెప్పాను మేడం, హీరో ఎంత గొప్ప అయినా హీరో పోస్టర్ ఎప్పుడు గోడ మీద ఉంటది, టెడ్డీ బేర్ ఎప్పుడు బెడ్ మీద ఉంటది. Once again, congratulations to both of you. సరే రామ్ ప్రసాద్ గారు, ఫ్రెష్ జంట, కొత్త జంట, 22 days ఓల్డ్ జంట టెడ్డీ బేర్లు ఇచ్చుకున్నారు. మరి ఇంత మంది పాత జంటలు ఇక్కడ ఉన్నారు, ఈ ఓల్డ్ జంట ఒకరు ఏమి ఇచ్చుకుంటారు? వీళ్ళైతే టెడ్డీ బేర్ తప్పేశారు, మా కాలనీలో అలా కాదు. చూడండి ఇప్పుడు ఏం సర్ప్రైజ్లు. మరి అంజలి అండ్ పవన్ హెప్ జంట, రండి. నీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. అంజలి గారు, అఫ్ కోర్స్ లేడీస్ కి గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటది, సో ఎలా అనిపిస్తుంది ఆ చిన్న గిఫ్ట్? లేదు, అది అంటే మనం ఇష్టపడే వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు, అది బంగారమే అవసరం లేదు. ఒక చాక్లెట్ ఇస్తే కూడా మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. అది నువ్వేమిచ్చినా నాకు హ్యాపీయే. So once again, thank you so much guys. That was beautiful. 1 second, నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను, సారీ ఏమనుకోవద్దు. Please go ahead. మీరిద్దరూ నిజంగా మంచి కమర్షియల్ జోడి, బాగా ఒకరు తగలేరు. లేకపోతే ఒకళ్ళు టెడ్డీ పేరు ఇచ్చి ఒకళ్ళు బ్రేస్లెట్లు, గోల్డ్లు, నల్ల పూసలు ఇస్తే సెట్ అయ్యేది కాదు. బట్ టూ గుడ్. ఇలాంటి సేమ్ మైండ్ సెట్ ఉన్న కపుల్స్ కలుస్తేనే మంచిది, హ్యాపీగా ఉంటారు. సో వెల్ డన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మన ముందుకి రాబోయే నెక్స్ట్ జంట ధర్ని అండ్ మోహిత్. How many years of marriage? 2016 లో పెళ్ళైంది, 8 years అవుతుంది. ప్లాన్ చేసుకున్నారా ఒకరు ప్రేమ చూపించడానికి? ఫ్రమ్ 8 years ప్రేమ చూపిస్తూనే ఉన్నాము. ఫ్రమ్ 8 years. సో మీ రిలేషన్షిప్ 10 years, పెళ్లి అయిన తర్వాత 8 years. Yeah. రైట్. మరి గిఫ్ట్ ఏంటో చూద్దాం. దిస్ ఇస్ అ బ్యాండ్ రింగ్. సో మనం యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ కి అనుకున్నాము. అంటే పేరెంట్స్ ఉన్నారు చేయడానికి, బట్ దెన్ మాకు ఎలా అయితే కావాలో అవుట్పుట్ లేకుండే. అమ్మోదా మన లైఫ్ లోకి వచ్చి చాలా వెలుతురు తెచ్చింది. సో అలానే మన ఆఖరి ఊపిరి వరకు నీ వేల్లో కూడా ఉండాలి, నా వేలికి కూడా అదే ఉండాలి, అండ్ ఎప్పుడు తీయొద్దు. డెఫినెట్ గా. మీరు థ్యాంక్ యూ, మీరిద్దరు అమోదాకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. షీఈస్ ద లక్ష్మి టు అవర్ హౌస్. So much to both of you. Thank you so much. It was beautiful. I have something for her. నేను ఎప్పుడు ఏది ఇవ్వను తనకు. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తనే ఇస్తుంది. నేనేం పెద్దగా తీసుకురాలేదు, చిన్న వస్తువే తీసుకొచ్చా నీ కోసం. మేబీ యూ విల్ లైక్ ఇట్.
చేపని. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన ముందుకు రాబోయే జంట శ్రీ లలిత అండ్ ఆరిఫ్ గారు. ఈ రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నారు. మా అమ్మ నాన్న ఇవాళ నాతో పాటు లేరు, బట్ నాకేంటంటే ప్రతి పూజ ఇలా చేసుకుంటున్నప్పుడు నాతో పాటు నా హస్బెండ్ ఉండాలి, నేను ఒక్కదాన్ని కూర్చొని చేసుకోకూడదు అనేది ఒకటి ఉండేది నాకు. బట్ ఎప్పుడు తను నేను ఏ పూజ అనేసరికి నాకంటే తను ఎక్కువ ఎగ్జైట్ అవుతాడు. తను ప్రతి పూజలో కూర్చోడానికి పట్టు వస్త్రాలు గిఫ్ట్ చేద్దామని. థ్యాంక్ యూ, నాకు చాలా నచ్చింది. సో నేను నా బబితా కోసం, సారీ నీ పేరు లలిత కదా, లలిత కోసం ఒక కవిత. నీ కోసం పూలు, నా కోసం నువ్వు, నెక్స్ట్ జన్మంలో కూడా నువ్వే ఉంటావు, అది ఆలోచించి నువ్వు నవ్వు, ఎందుకంటే నువ్వే నా లవ్వు. లాంగ్ ఈఎంఐ సెట్ చేసి షార్ట్ గిఫ్ట్ తీసుకొచ్చాను. నా లవ్ కి ప్రమోట్ చేయడానికి కాదు, ఇమోషన్ తో తీసుకొచ్చాను. ఓకే, సో ఒకసారి ఓపెన్ చేయి. చాలా డీప్ మీనింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, చెప్పు ఎలా ఉంది. చాలా బాగుంది. చూసావా, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, నీలో అలాగే కలర్స్ ఉన్నాయి. మన ఫ్యూచర్ లో మన లైఫ్ కూడా ఇలా కలర్ఫుల్ గా ఉండాలని నీకోసం ఇది గిఫ్ట్ తీసుకొచ్చాను. బబితా కోసం చిన్న కవిత. వావ్, చెప్పండి. బబితా కదా లలిత ఆవిడ. చాలా ఉంటాయి అన్నమాట ఆయనకి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఉంది. ఇలా ఇన్నోసెంట్ గా ఇలా ఉంటాడు, కానీ చేసే చాలా పనులు చేశాడు. అలా కాదు సవిత, నువ్వు ఆగు. సారీ లలిత. కాదు యాక్చువల్లీ నా కన్నుల్లో మైండ్ లో ఎవరున్నా సరే గుండెల్లో తనే ఉంటాయి. ఇలానే చెప్పి ఎంతమంది నిన్నేదో వాట్సాప్ స్టేటస్ ఏదో చూస్తున్నాడు. నేను ఎప్పుడో తన ఇన్ని రోజులు ఫోన్ పాస్వర్డ్ ఇవ్వలేదు. ఈ మధ్య ఇస్తే ఎంత మారిపోయాడో నిజంగా. బంగారం నేనే, అవమానం నేనే, అంటే అనుమాన పక్షి నేనే అనేది నేను అనేసుకున్నా. పోనీలే, నేనే ఇన్ని మిస్టేక్స్ చేసి అంటూ ఉంటా తను ఎప్పుడు అని. పాప దగ్గర ఫోన్ ఉంటే సడన్ గా తీసుకొని చూసేసరికి అక్కడ ఏదో చూసాడు. ఏం చూశాను? ఏదో చూసాడు, అది నేను చెప్పకూడదు కానీ. యాక్చువల్లీ ఫేస్బుక్, యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి కదా, అది సడన్ గా వచ్చింది. నేనే అది కవర్ చేయడానికి నేనేం చూడట్లేదు, అది ప్రమోషన్ యాడ్ అన్నమాట. అది ఎలా చేయాలో నేను నేర్చుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా లలిత, ఓకే. అమావాస్య రెడీ. అమావాస్య అయినా, గ్రహణమైనా, చికెన్ గున్యా అయినా, కరోనా అయినా ఉంటాను నేను నీతోనే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మన అందరి ఫేవరెట్ జంట ప్రీతి గారు అండ్ నగేష్ గారు. సో ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలా? మీ ఇష్టం, మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి. ప్రీతికి నేను ఏమిచ్చినా కూడా తక్కువే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 4 years నుంచి మా అమ్మ బెడ్ రీడర్, మంచం మించి లేవలేని పరిస్థితిలో మా అమ్మని సొంత బిడ్డలాగా చూసుకుందమ్మా. ఆమెకి ఏమిచ్చినా నా రుణం తీరదమ్మా. నిజంగా చెప్తున్నా, మా అమ్మని సొంత తల్లిలా చూసుకుంది. అది ఎట్టి పరిస్థితుల్లో అది తీరదు. 25 years నుంచి చూస్తున్నా, ఈ రోజు వరకు ప్రీతి నన్ను ఒక్క వస్తువు అడగలేదు. అండ్ మోర్ ఓవర్ మా ఇద్దరికి గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు ఏం లేదు. నా ఒంటి మీద ఉన్న ప్రతిదీ ప్రీతి కొన్నదే. నాది నేను ఇప్పటి వరకు నేను షాపింగ్ చేసుకుని, నాకు చిరాకు, షాపింగ్ చేయాలంటేనే చిరాకు. సో మిగతాదంతా భగవంతుడు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ప్రీతియే. సరే, నిజంగా సర్ప్రైజ్ ఉందా లేదా ఏమైనా? ఈ గోల్ అంత ఎందుకు రాంప్రసాద్ గారు, ప్రీతి ఈ రోజు వరకు నన్ను ఏం అడగలేదండి. నిజంగా చెప్పాలంటే ఒక పిసినారి. ప్రీతి తన గురించి తను కూడా కొనుక్కోదేమి. మంచి బ్రాండింగ్ చూసి ఇంట్లో మాట్లాడనీకుండా, ఇక్కడ మాట్లాడనీకుండా ఎక్కడ మాట్లాడాలి? అమ్మా, మా అమ్మ పోయాక మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నా, మీరే కాపాడాలి.
అని ఎలా అన్నారు మీరు? అదే చెప్పబోతున్నారు, వెయిట్ చేయండి. అంటే తను షాప్ కి వెళ్తది, బ్రాండింగ్ అన్ని చూస్తుంది, బిల్లు చూస్తుంది, పక్కన వచ్చేస్తూ ఉంటది, కొనుక్కోదు. కానీ రీసెంట్ గా నా కూతురికి ఏమంటారు లెదర్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. తను కొందామని ఒక బ్యాగ్ చూసింది, కొనేసింది. ఇంకో బ్యాగ్ ప్రీతికి బాగా నచ్చింది, దాని ప్రైస్ ట్యాగ్ కూడా పెడతాడు కదా, అది చూసి వచ్చేసింది. నేను రివీల్ చేసేస్తున్నాను, ఆ బ్యాగ్ ప్రీతి గురించి నేను తెచ్చాను. మీరు ఏమనుకోవద్దు, నేను మోకాల మీద కూర్చోలేను. నరేష్ ఒక్క నిమిషం వస్తే నేను మోకాల మీద ఎలా కూర్చోవాలి చూపించు ఒకసారి. నువ్వు కొద్దిగా ఒంగు. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాగేష్. ఇది థర్డ్ 24 years లో ఐఎమ్ హ్యాపీ, రియలీ వెరీ హ్యాపీ. మరి నేను కూడా ఏదో ప్లాన్ చేసుకున్నాను, బట్ ఇలాంటి బడ్జెట్స్ లేదు ప్రస్తుతం, కానీ అవసరం ఉన్న వస్తువు అది చూపిస్తాను. ఆవిడకి ఇచ్చేసేమిటి అంటే నేను నొలి పట్టుకో. ఏ నరేష్ నువ్వు వద్దురా, నేను పట్టుకుంటాను ఈ బ్యాగ్. నేను రాంగ్ డిసిషన్స్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో జాగ్రత్త అంటే డాల్ గురించి కాదు, డాల్ ఆఫ్ కోర్స్. ఇక్కడ కాళ్ళ దగ్గర ఏముంది చూడండి ఒక్కసారి. ఇది మామూలు రింగే అనిపిస్తోంది, జస్ట్ మెటల్ కూడా కాదు ఇది. దీని మధ్యలో ఒక చిన్న స్టోన్ ఉంటుంది, చాలా చిన్న స్టోన్. ఈ స్టోన్ ఏంటంటే వాల్కెనో స్టోన్. వాల్కెనో ఎప్పుడైతే అవుతుందో ఎస్ పడిన తర్వాత అది మొత్తం చల్లగా అయిన తర్వాత అందులోంచి తీసుకొచ్చిన స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ లో చాలా ఎనర్జీ ఉంటుంది. దీని ప్రభావం ఏంటంటే ప్రత్యేకంగా ఈ టైంలో మనం ఫోన్స్ ఇవన్నీ మనం ఎక్కువ రేడియేషన్స్ ఎక్కువ ఉంది కదా, సో దిస్ విల్ కట్ యువర్ రేడియేషన్. ఎందుకంటే అస్తమానం బాత్రూమ్ లో కూడా ఫోన్ పట్టుకెళ్తున్నారండి. కాదు ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నాడు. కాదు సార్, ఇప్పుడు మీ వైఫ్ పేరేంటి? ప్రీతి. మరి అక్కడ అర్జున్ రెడ్డి ఆర్ఆర్ వేయకపోతే ఎలా? థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే. ఆల్రైట్, మరి మన ముందుకి రాబోయే నెక్స్ట్ జంట బబీతా గారు అండ్ నవీన్ గారు. నవీన్ గారు, బబీతా గారు, ఆఫ్ కోర్స్ మీ లవ్ స్టోరీ గురించి మన అందరికీ తెలుసు. మేము ఎప్పుడు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్లు అవన్నీ లేవు, ఎందుకంటే అన్ని పైసలు లేకుండా మన దగ్గర. మేము ఎప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు బబీతాకి ఏముండే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని ఉండే. అంటే సర్ప్రైజ్ కాదు కానీ ముందు ఫ్యూచర్ బాగుండాలని ఒక చిన్న ల్యాండ్ ఈమె పేరు మీద తీసుకున్నాం మేడం. ఇది మేడం ఒక 188 గజాలు మేడం, యాదగిరిగుట్ట అని ఇక్కడ ఉంది మేడం, అక్కడ తీసుకున్నాం మేడం యాక్చువల్ గా. మేడం ఇప్పుడు ఇది మీ సమక్షంలోనే మా బబీతాకి ఇస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు, మీ స్పందన? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా గురించి ల్యాండ్ కొన్నావు, తొందరగా విల్లబి కొను, ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటాను నేను. ప్రెషర్ తగ్గేదేలే. బట్ థ్యాంక్ యూ సో మచ్, అంత ఫన్ గా జరిగింది, బట్ ఇది నిజం. సో ఆల్ ది బెస్ట్ అండి ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మ్యామ్. ఒక మెస్మరైజింగ్ సింగింగ్ పర్ఫార్మెన్స్ తో ఇక్కడ ఉన్న వాళ్ళ జోడీస్ లో ఒక జోడీ ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ కేసీ అండ్ మృదుల. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయానా, పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన.
భావన. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలవునులే. ప్రేమకెప్పుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే. బొండు మల్లి ₹1 నీ కొప్పులోన చేరితే ₹1,00,00,000. పీచు మిఠాయి ₹1 నువ్వు కొరికి ఇస్తే దాని విలువ ₹1,00,000. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం. వయసులా సంగీతమే భూమికే భూపాలమే. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది. వడ్డానం తొందరున్నది వెడ్డింగ్ కే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. భర్తలా మారమన్నా బంగారు బావగారు బాగున్నారు. బుక్క చుక్క వారెవా ముక్కు పుడక వారెవా. గళ్ళ చుక్క వారెవా కళ్ళ చూడు వారెవా. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరున్నది. కాటుక కళ్ళని చూస్తే పోతుందే మతిపోతుందే. చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే. కాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుందే. రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుందే. లేటుగా ఇంతందాన్ని చూసానా అనిపిస్తుందే. నా మనసే నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చెలి ఇదే నా ప్రేమంటే మరి. ఇదేదో బాగుందే చెలి ఇదే నా ప్రేమంటే మరి. రాధిక 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 ముందుకా వెనకగా కిందికా మీదికా. రాధిక 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 ఉంచక తేల్చక ఆటలేందే ఇక. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు. సూటిగా చూసి దిల్లు టైటే చేసావే. బడబడ మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే. డెలికేటు మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా. నువ్వేసే బిస్కెట్లకు మరి అదే బాగా. చాక్లెట్లు గుంజుకున్న సంటి పోరల్లాగా. నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే. నీ బొంగులో మాటలిని పడిపోయానే. రంగు
యాజ్ ఎన్ ఎంటర్టైనర్, కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇట్లా లైవ్ గా పర్ఫార్మ్ చేయడం చూడడం ఫస్ట్ టైం నాకు. అట్ ది సేమ్ టైం మీ ఇద్దరి మధ్య ఆ కోఆర్డినేషన్, ఆ కెమిస్ట్రీ, అసలు అన్ని నేనే చెప్పేసి ఇంద్రజ గారు నా ఫేస్ చూస్తున్నారు. ఇంద్రజ గారు, ఓవర్ టు యు. చైతన్యంలోని ఉద్వేగం, మృదులమైన మధురం, రెండుటి కలయిక ఈ సంగీత సంగమం. నిజంగానే చూడ చక్కని ముచ్చటైన జంట. ఎప్పుడు కలకాలం ఇలాగే ఇద్దరు ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేస్తూ మీ వృత్తిలో కూడా ఎదుగుతూ చాలా చాలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రాంప్రసాద్ గారు, కేసీ నాకు ఎప్పటి నుంచో పరిచయం, సింగర్ గా అందరికీ తెలుసు, మంచి పేరు వచ్చింది. కానీ అసలు కేసీ అంటే మనం ఇంకా చూడాలంటే మనం చూసిన 10% మేడం. ఎవ్రీ వీకెండ్స్ తన క్లబ్ లో తన షో అంటే చాలా మంది తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేను ఒకడిని ఎరగదీసి పెడతారు. అసలు మనం చూసింది ఇంకా 10%. అండ్ నాకు మొన్న షాకే, ఒక ఈవెంట్కి వెళ్ళాం, మనోడు పాడుతున్నట్టు పక్కన లేడీ వాయిస్ వస్తుంది, రెండు మనోడు పాడుతున్నాను చూస్తుంటే పక్కన మృదుల గారు పాడుతున్నారు. సో నిజంగా సూపర్ అండి. నిజంగా మీరిద్దరు ఇక్కడ రావడం ఈ రోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ కి మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో మా ఉత్తమ జంట ఎవరో తెలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తుందో చూశారు కదా. సో ఇప్పుడు అస్సలైన మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక చిన్న సెగ్మెంట్ ప్లాన్ చేసింది. అది ఏంటంటే, వెనకాల ఎల్ఈడి మీద కొన్ని నంబర్స్ చూపిస్తాము. ప్రతి ఒక్క నంబర్ వెనకాల ఒక టాస్క్ ఉండొచ్చు లేదా గిఫ్ట్ ఉండొచ్చు. మీరు గిఫ్ట్ వచ్చిన నంబర్ సెలెక్ట్ చేసుకుంటే గిఫ్ట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ టాస్క్ వస్తే హ్యాపీగా టాస్క్ కూడా చేయాల్సిందే. ఓకేనా? ఉత్తమ జంట అవ్వడానికి ఎవరు ఎలాంటి టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే, సో మరి ఈ సెగ్మెంట్ ఆడడానికి ఫస్ట్ రాబోయే జంట మన ఫేవరెట్ ప్రీతి నిగమ్ గారు అండ్ నగేష్ గారు. రండి. మీరు ఉత్తమ జంట కాదా అనేది ఈ సెగ్మెంట్ తర్వాత తెలుస్తుంది. సో నంబర్స్ ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. మన ఇద్దరికి కలిసి వచ్చిన నంబరు 3. నాగేష్, మీ బర్త్డే గానీ మన పిల్లల బర్త్డే గానీ మ్యాచ్ అవ్వ, ఎందుకంటే సింగిల్ డిజిట్ అక్కడ. నేనేమనుకున్నానంటే, నేను అడిగింది ఒకే నంబర్, సింగిల్ నంబర్ కదా. నా బర్త్డే 7. అంటే 7 ని తెలుగులో ఏమంటారు ప్రీతి? 7. అయ్యమ్మా, వద్దులే 3. ఓకే, గో అహెడ్. సరే, 7 3. సరే అయితే 3 చూద్దాం. కమాన్. బేబీ సినిమాలోని ఆటో దగ్గర హీరో హీరోయిన్ గొడవ పడే సీన్ చేయాలి. హలో, ప్రీతి కాలింగ్ ఫ్రమ్ ఒరిజినల్ ఫోన్. ఒరిజినల్ ఫోన్ ఏంది? ఓన్ ఫోన్ అని చెప్పు. ఏదో ఒకటి తెలుగు ఫెల్. స్కిట్ పేరు చెప్పి ఇష్టం వచ్చిన ఆడుకుంటుంది. ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నాను చెప్పు. నువ్వు ఆటో దగ్గర రా. వచ్చేసా. ఏంది డ్రెస్ ఏంది, ఆ మేకప్ ఏంది, ఆ లిప్స్టిక్ ఏంది? నేను పబ్ కి వెళ్తున్నా. పబ్బుకి పోవడం ఏంది? ఆడ పోరలు ఉంటారు. వాళ్ళందరు వేరు, నేను అందరిలా కాదు. ప్రతి పోరి ఇదే మాట అంటది, కానీ ఎవ్వరు వేరు కాదు, అందరూ ఒకటే. నువ్వేమైనా చేసుకో, నేను పబ్కి వెళ్తా. సింపుల్ అడుగుతా. పెద్ద అర్జున్ రెడ్డి అనుకుంటున్నావా? మ్యూజిక్ వేసుకోరా. నువ్వు ఎంత అర్జున్ రెడ్డి తమ్ముడు అయినా, ఎంత మ్యూజిక్ వేసుకున్నా, నేను మాత్రం పబ్కి వెళ్తున్నా. వెళ్తా. కేంద్ర, మీ అంత గట్టిగా కొట్టలేమనే కదా మీకు కొవ్వు. గుండెల మీద గట్టిగా కొట్టాలంటే మా అంత గట్టిగా ఇంకొకరు కొట్టలేరు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను పబ్కి వెళ్తున్నా. So Preeti garu and Nagesh garu, wonderful that was. And ma'am, it shows your experience, Preeti garu and Nagesh garu. చాలా బాగా చేశారండి. వెరీ నైస్. it was a superbly done task. నెక్స్ట్ నంబర్ చూస్ చేయడానికి వచ్చేస్తున్నారు ధర్ని అండ్ మోహన్. సో క్విక్లీ ప్లీజ్ చూస్ ద నంబర్.
6. ఓకే 6 కన్ఫర్మ్డ్. yes లాక్ కియా జాయ్. టాస్క్ లేకుండా సేఫ్ గా ఉన్నారు మీరు. సో వెల్ డన్ ఫర్ దట్. 6 మీకు కలిసి వచ్చింది అండ్ ఆ టేబుల్ మీద గిఫ్ట్లు ఉన్నాయి. ప్లీజ్ చూస్ యువర్ బాక్స్. సరే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జంట వాళ్ళు యాక్చువల్లీ జోడీ కాదు, కానీ వచ్చి ఖాళీగా కూర్చున్నారు కాబట్టి భాస్కర్ అండ్ వీణా రండి. చూసే నంబర్. చూస్ ద నంబర్ అన్నారు. నిజంగా ఉన్న జోడీలే దూరం దూరంగా చూస్ చేశారు, మీరు అతుక్కుంటున్నారు. డిస్కషన్ చేసుకోవాలి కదా. కొంచెం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, డిస్కషన్ కి వచ్చా అంతే. అయ్యో చెప్పు. నంబర్ 1 కి వెళ్దాం. నంబర్ 1 ఎస్. డైలాగ్ చెప్పాలా, చేసేరు అని వద్దని చెప్పి డైలాగ్ చెప్పుకుంటూ కూర్చోవాలా. హలో భాస్కర్, చెప్పరా. సెకండ్ ఎపిసోడ్ లేవు నువ్వు. అరే ఏం మాట్లాడుతున్నావురా, చెప్పు. మీరు బిల్లు కట్టలేదు. ఏం మాట్లాడుతున్నారా మాదాపూర్. ఓ నిజంగానే ఫోన్ వస్తుందన్న. దా బండెక్కు ప్రీతి. సీన్ వేరే చెప్పారు, మీరేదో వేరే చేస్తున్నారు. అక్క వాళ్ళు చెప్పింది చేయరక్క. అక్క అంటున్నారా? సీన్ క్యాన్సిల్. సారీ నాకు అది ఫ్లోలో వస్తుంది. అందమైన అమ్మాయిని అక్కడ భాస్కర్ అవుట్. ఇప్పుడు ఈ టాస్క్ నరేష్ చేస్తాడు. ఈడ ఇంత గొడవ పడితే హలో అరే అర్జున్ రెడ్డి, ఏమైందా? మీ నాన్నగారు తాగి పడిపోయారా? అరే అర్జున్ రెడ్డి, మొన్న ఎక్కువ చేసావు కదరా, నా లవర్ జోలికి వస్తే అది చేస్తా ఇది చేస్తా అని. ఈ రోజు నీ లవర్ మీద రంగేశా. ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? లైసెన్స్ ఏదిరా? హెల్మెట్ ఏది? హెల్మెట్. బ్యాట్ కొనుక్కో, చాలా కథ ఉంది. లైసెన్స్ హెల్మెట్ లేదా? మీరు నా బండి ఎక్కండి. ఇవన్నీ ఆ సినిమాలు లేదే సీన్స్. మనం యాడ్ చేసుకుందాం దా. అరే మన చెమ్మన్న అయితే లైఫ్ లో ఒక మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటారా. కొల్లు మొత్తం మీద పడుతుంది. మధురమే క్షణమే ఓచనే, మధురమే క్షణమే. వెళ్ళండి. భాస్కర్ సూపర్ రా. ఇవ్వండి ఓడి చేస్తాడు. భాస్కర్ గారు ఎక్కడ వెళ్తారు? కామెంట్స్ తీసుకోవాలి కదా మీరు. ఎవడు చేసిండు? మీరే కదా టాస్క్ లో ఉన్నారు. ఎవడు చేయనిచ్చిండు? ఆల్ రైట్, సో నంబర్ చూస్ చేయడానికి నెక్స్ట్ జోడీ ఫైమా అండ్ యాదవ్ రాజు. సో ఇద్దరు కలిసి నంబర్ చూస్ చేయడానికి రెడీయా? రెడీ మేడం. రెడీ. నంబర్స్ ప్లీజ్. 5 కాదు 4. 4. ప్రేమ కవితలు చెప్పి ప్రపోజ్ చేయాలి. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఫైమా కాలేజ్ బయట బుక్స్ పట్టుకొని నుంచొని ఉంది అండ్ ఈ రాజు వచ్చి ఏడిపిస్తాడో ప్రేమిస్తాడో. సో నేను ఏడిపిస్తా, హీరో వచ్చి కాపాడుతాడు. కాదు రాజు, మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే కవితలు చెప్పి ప్రపోజ్ చేయాలి. కవితలు చెప్పడం చాలా కష్టం మేడం. సో నా ప్లేస్ లో నేను విలన్ ఉంటా, నా ప్లేస్ లో హీరోగా నుగరాజ్ చేశాడు మేడం. చార్మినారు మీదనే వాలిన బాబురమయ్యై తిను మారు చేస్తున్నా బోనాల్లో పోత్రాజై. సో ప్రస్తుతానికి సినారియో ఏంటంటే ఫైమా కాలేజ్ బయట బుక్స్ పట్టుకొని నుంచొని వెయిట్ చేస్తుంది. సైకిల్ దగ్గర యాదవ్ రాజు అండ్ నూకురాజు పక్క పక్కన ఉన్నారు. నూకురాజు ఫ్రెండ్ యాదవ్ రాజు. మీరు ప్రస్తుతానికి ఈ కథలో హీరో. నీ కన్నులు నా తిల్లులో నాటుకున్నాయే, ఒసయ్యో పయ్యల గిరిగిర చుట్టూరా తిరుగుతున్నానే.
అరే రే చిన్నదన్నా ఎమ్మా కిర్రాకున్నావే ఎనకే నేను రనా. ఏ చేతపడి చేసి వాళ్ళే తిరుగుతున్నది అని చుట్టూ. ఎందుకు నవ్వుతున్నావు? హలో పెడచ్చా ఇగో ఏంటి? ఇది తీసుకో. నాకేం అవసరం లేదు. ఎందుకు? నేను ఆల్రెడీ తిన్నా. హలో నువ్వు చాలా మస్తున్నావు తెలుసా? ఏంటి నా వెంట పడుతున్నావు? నీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు కానీ నీలా అయితే లేరు. మంచుకున్నారు మంచుకున్నారు. అయినా నాకెందుకు డౌట్ వస్తుంది, వీడు నా ముఖం మీద యాసిడ్ పోస్తాడేమో. ఇంకా పోయలేదా? ఇంకా పోయలేదా? నేను పోసారనుకున్నాను రా నాయన. ఇంకా పోయలేదు. ఓపెన్ గా తెలిసినప్పుడు పోసే అవకాశాలు ఉన్నాయి. చూడు అంత ఈజీ కాదు నన్ను పడగొట్టడం. నాతో ఈజీ కాకపోవచ్చు, నా దోశలు నన్ను ఈజీగా వాడేస్తాడు. తొక్క నీ వల్లనే ఏం కాలేదు, వాడి వల్ల ఏమైతుంది? సరే గాని అమ్మాయి కనిపిస్తే ఏడిపీయడం కాదురా, వాళ్ళ మనసులు తెలుసుకోవాలి. మనం ప్రేమగా మాట్లాడితే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అవునా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మీ. కాదు ఇప్పుడు ఇదంతా రాత్రా? కాదు. అంటే చందమామ వచ్చేస్తేనప్పుడే. ఫైమా గారు చెప్పండి. ఈ ప్రపంచంలో అమ్మాయిలు కోట్లల్లో ఉండొచ్చు, అందులో అందంగా ఉండే వాళ్ళు లక్షల్లో ఉండొచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు ఒక్కలే ఉంటారు, అది మీరేనండి. అవునా? ఇవన్నీ ఎక్కడ చదివారండి? అంటే ఇంతకు ముందు ఒక ఆమెకు చెప్పి నేను వేసేస్తున్నానమ్మా. అదే నాకు అదే అనిపించింది రా. నన్నే చేయమంట. నన్ను బ్యాట్ చేయడంలో ముందుంటారు మీరు. కానీ ఫైనల్ గా ఒకటి చెప్తాను. చెప్పు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా ఫైమా. ఇలా చెయ్యాలరా అమ్మాయి ప్రపోజ్. ఒక్క నిమిషం, ఫైనల్ గా వైమా ఒక ఛాన్స్ ఇస్తుందా లేదా? ఇస్తున్నా. స్కెట్ లో ఇస్తుంది. ఏంటి స్కిట్ లో ఇస్తున్నావా ఛాన్స్? బయట కూడా ఇవ్వాలా? నాకేం తెలుసు, మీకే తెలియాలి. సరే ఇచ్చేస్తా పో. ఇంతవరకు ఇవ్వలేదా? అమ్మా మీకు దండం పెడతానమ్మా. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? చాలా రియలిస్టిక్ గా అనిపించిందండి. ఎందుకంటే మనకు రాజు లైన్ వేయడం, వాడి ప్రేమికురాల్ని ఈయన తన వైపు లాక్కోవడం, ఆయన్ని ఆవిడ ఇష్టపడే అంతగా చేసుకోవడం, ఇవన్నీ చాలా రియలిస్టిక్ గా అనిపించింది. మన ఫైమా అండ్ రాజు ఇద్దరు పక్కన నిలబడినప్పుడు ఆ కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. పాప రాజువే ఎందుకు వచ్చానా నేను. థ్యాంక్ యూ ఫైమా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం ఎపిసోడ్ లో ఇంద్రజ గారు కళ్యాణం టైంలో ఎలాంటి గేమ్స్ ఆడుకున్నారో, అక్కడ ఎలాంటి మెమరీస్ క్రియేట్ అయ్యాయో అవి అన్ని ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? ఓకేనా. సో జోడీస్ అందరూ వచ్చేయండి. ఓకే, నేను వచ్చి అమ్మాయిలందరినీ సపోర్ట్ చేస్తా, అబ్బాయిలు సపోర్ట్ చేస్తా, అంతే. ఓకే, అయితే గేమ్ ఆడడానికి ఫస్ట్ నా వైపు నుంచి ధర్ణప్రియ అండ్ వాళ్ళ హస్బెండ్ మోహిత్ గారు రండి. ఫస్ట్ గేమ్ వచ్చి బిందెలో రింగు. ఇందులో 3 రింగులు ఉన్నాయి, మూడిట్లో 2 ఎవరికి వస్తే వాళ్ళు విన్. ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇంటికి వెళ్తే సపోర్ట్ లేదు. చూసాడు. నువ్వు సపోర్ట్ చేసే అవసరమే లేదు, ఇక్కడ చూసావు వెనకాల. అదే అంటున్నా, ఈడ బానే ఉంది సపోర్ట్, ఇంటికి పోతే ఎవరు ఉండరు. హలో, గొడవ మేము పెడతాం, మీరు పెడతారేంటి? 1 2 3 గో. అన్ని నువ్వే పట్టుకుంటే ఇలా. ఎన్ని 3 పట్టుకున్నావు? నువ్వు రింగ్ కోసం ట్రై చేయలేదు, చెయ్యి కోసం ట్రై చేసావు కదా. ఈ జోడీలో అయితే మన అమ్మాయి గెలిచింది.
సో మరి నెక్స్ట్ ఆట వచ్చి గ్రేప్స్ తినిపించే ఆట. ముద్దు ముద్దుగా ద్రాక్ష పళ్ళు అట్లా నోట్లో పెట్టి తినాలి. అండ్ ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు విష్ణుప్రియ అండ్ సిద్ధు. మీకు ఇందాక కపుల్స్ కి గొడవ పెట్టాం కదా, సో ఇప్పుడు గొడవ కాకుండా మధ్య మధ్య ప్రేమ చూద్దాం అనుకుంటున్నాం. సో మీ ఇద్దరి మధ్యన ఇలా దగ్గరండి, నుదురుతో పట్టుకోండి దీన్ని. ఇప్పుడు దీన్ని ఎవరు ఫస్ట్ తింటారో చూడాలి. అది పెళ్ళైన తర్వాత పాలు పండు తినిపిస్తారు, అదైతే విన్నాము. ఇదేంటి ఇలాగా జారిపోతూ? అమ్మా 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 ప్లీజ్ ఇది ఆన్నే నీడు ఎంత ఇంట్రెస్ట్ గా పైకి ఇక్కడ చూడండి. అబ్బా మొదలెట్టండి అబ్బా. దొంగ అంతే 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 అంతే. ఈ ఆట భలే ఉందబ్బా. మన నాన్నగారు ప్రొడక్షన్ అంటే ఇదే ఆడారు. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నాకు ఈ గేమ్ గెడ్డను ఆడితే చూడాలందబ్బా. ఎక్కడ అండ్ నెక్స్ట్ వచ్చి కేసీ గారు అండ్ మృదుల. అండ్ వీల్ కోసం మళ్ళీ మేము బింది గేమ్ పెడుతున్నాము. యాక్చువల్లీ పెళ్లిలో రింగ్ ఆట ఆడలేదు కదా మనము. ఎందుకు ఆడలేదు? ఏ మర్చిపోయావా ఏంటి? ఎవరి పెళ్లిలో ఆడావు నువ్వు? ఎవరి పెళ్లిలో ఆడావు నువ్వు? నా పెళ్లిలో మరిద్దరం అయితే రెడీ? రెడీ. 3, 2, 1 గో. ఐ గాట్ సంథింగ్. ఐ గాట్ దిస్. నువ్వు పిసుగుడులోనే ఉండు మొత్తం. దీంట్లో వజ్ర వైఢూర్యములతో కూడిన కంఠాభరణములు ఇలాంటివి ఉన్నాయి. రెండే ఉన్నాయి. మూడోది ఉంది లోపల. కమాన్ 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 కమాన్. నన్ను గెలిపించు. అయ్యయ్యో ఇదేగా మాకు రెండు వచ్చాయి కాబట్టి మేమే గెలిచాము. రాంప్రసాద్ గారు ఆట వరుస కోసం ఒక గ్రేప్ వేసినా గానీ ఫస్ట్ ఆ గ్రేప్ ని కూడా ఆయనే కనిపెట్టారు. ఒక రింగ్ కూడా ఆయనే కనిపెట్టారు కాబట్టి వీళ్ళదైతే మాత్రం టై. అండ్ ఫైనలీ శ్రీలలిత గారు అండ్ ఆర్ఎఫ్. సరే వీళ్ళకి ఏంటి బిందా ద్రాక్ష? వీళ్ళు కూడా కొత్తగా ఏమైనా మీరు ద్రాక్ష అతను నోట్లో వేయండి, మీరు ద్రాక్ష అతను ఆవిడ నోట్లో వేయండి. సూపర్ సూపర్, అది చాలా బాగుంటది. ఎవరు ఎక్కువ ద్రాక్ష క్యాచ్ చేస్తారని చూద్దాం. సో రష్మి గారు ఇద్దరికి చెరు 5 ద్రాక్షలు ఇవ్వండి. డన్. రెడీ? 3, 2 ఒక్క నిమిషం. ఫస్ట్ లేడీస్ ఫస్టా మీరా? నేను స్టార్ట్ చేస్తా. ఓకే రెడీ? అందం తన ఊరు, సారే హుషారు, బేగం బేజారు. ఆరాసే ప్యారు, అందం తన ఊరు, దిల్ మాంగే మోరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే. ఇద్దరికి 4 ద్రాక్షలు అయిపోయాయి. ఇది లాస్ట్. ఆరిఫ్ గారు మీరు మాత్రమే ఒకే ఒక్క ద్రాక్ష తిన్నారు కాబట్టి ఇటు పక్క వీళ్ళ సైడే పాయింట్. లాస్ట్ అండ్ ఫైనలీ ప్రీతి నిగమ్ గారు అండ్ నగేష్ గారు. 3 రింగ్స్ చూస్తున్నారు కదా. 3, 2, 1 గో. సార్ మీకు కనిపించట్లేదు, బిందు అక్కడ ఉంది, బిందు కింద పెడుతున్నారు. ఏమైంది ప్రీతి గారు? మీరు లోపల చేయగలుగుతున్నారా? ఏదో అడుక్కోండి దోనా. ఏం జరుగుతుంది లోపల? ఏంటి ఏమైంది? కాళ్ళు పట్టుకున్నట్టు లోపల చేయవేసి బతులాడుతున్నట్టు. ప్లీజ్ నువ్వు బయట వీళ్ళని ఇంట్లో కాదు. ఏ ప్లీజ్.
ఏ ప్లీజ్ అమ్మా మీకు అమ్మే నేనా వచ్చే మూడు వచ్చాయి. కంగ్రాచులేషన్స్ ప్రీతి గారు. నీకు 3 రింగులు వచ్చి నాకు 3 వచ్చింది. సో ఇంద్రజ గారు సరదాగా ఈ గేమ్ ప్లాన్ చేసాము, మీకు ఎలా అనిపించింది? చాలా చాలా నచ్చింది. కానీ ఏంటి, మనం ఆడవాళ్ళం ఫుల్ కంప్లీట్ స్వీప్ లో వెళ్ళిపోయాము. సో మొత్తానికి ఎవరు గెలిచారు? ఆడవాళ్ళం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వైభవాన్ని వివరించడానికి వచ్చేస్తున్నారు రాజు మాస్టర్ అండ్ టీమ్. సో ఆయన్ని అండ్ ఆయన టీమ్ ని ఆహ్వానిద్దాము. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట అరరుగలల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అరే మనవడా, నూతనంగా అడుగు పెడుతున్నప్పుడు కొత్త జంట అయినా కొత్త ఇల్లైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మన సాంప్రదాయం, ఆనవాయితీ. ఆ వ్రతం కానివరా కాలాతీతం కాకుండా ఇవి ఇప్పుడు జరగాలో అలా జరుగుతూ వెళ్ళిపోతాయి. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. బోలో సత్య స్వామి మహారాజుకి. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. మా సహిత సత్య స్వామి గోవిందా. ఇంద్రజ గారు మీరే చెప్పాలి మ్యామ్, మీరు కూడా మొత్తం పూజలో లీనం అయిపోయారు. ఈ ఒక్క పర్ఫార్మెన్స్ ఎంత బ్రహ్మాండంగా, అంటే కళ్ళ కట్టినట్టు ఆ పూజని చూపించిన ఆ కొరియోగ్రాఫర్ ని ఒక్కసారి. కొరియోగ్రాఫర్ మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో బ్రహ్మాండంగా చూపించారు. అండ్ మన డాన్సర్స్ అందరూ కూడా. కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో సత్యనారాయణ స్వామి పూజకంటూ ఒక విశేషం అనేది ఉంది. మనసులో కొలువున్న స్వామి ఆయన నారాయణ, అది చాలా బాగా చూపించారు. అండ్ అంజలి గారు అండ్ పవన్ గారు కూడా క్యూట్ గా చేశారు. అండ్ పవన్ గారు, మీ డెడికేషన్ ఇస్ వెరీ నైస్ అండి, వెరీ నైస్ మాస్టర్. ఇట్స్ అ వండర్ఫుల్ కొరియోగ్రఫీ, వి ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఈ సత్యనారాయణ వ్రతం పూజలో అయితే వీళ్ళిద్దరూ ఒక జంటగా కూర్చున్నారు. కానీ మన షో కాన్సెప్ట్ ప్రకారం ఉత్తమ జంట ఎవరు, ఈ రోజు ఇక్కడ వచ్చిన జంటలో ఎవరు ఒక్కళ్ళని మీరు సెలెక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ అనుకున్నాము. ఉత్తమ జోడి, ఆ ఉత్తమ జంట, ఆ ఉత్తమ కపుల్ ఎవరు? ఏంటి రష్మి, సత్యనారాయణ స్వామి పూజ చూసిన తర్వాత దాని విశేషం గురించి తెలుసుకున్న తర్వాత కూడా ఇలా అడిగితే ఎలా? ఆలు మగలన్నాక తప్పు ఒప్పులు సహజం. తప్పుని సరిదిద్దుకోవడం, ఒప్పుల్ని గుర్తించడం. ప్రతి ఒక్క జోడీ కూడా ఉత్తమ జోడీయే. సో వాళ్ళందరినీ కూడా నేను వస్తాను మేడం. నేనే అక్కడికి వస్తున్నాను. ఎందుకంటే సత్యనారాయణ పూజ ఇంకా బాకీ ఉంది, మనం అందరం కలిసి జరుపుకోవాలి మేడం. ఫస్ట్ నేను మిమ్మల్ని పూజించాలి ఇలాంటి డిసిజన్ ఇచ్చినందుకు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. మన దంపతులు మన కుటుంబం బాగుండాలి, లోకం బాగుండాలి కాబట్టి, ప్రతి ఒక్కరు బాగుండాలి కాబట్టి అందరూ నుష్టి కుంకుమ పెట్టుకోండి. అక్షంతలు తీసుకోండి. ఆ స్వామివారిని వీర వెంకట రమా సహిత సత్యనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. హరి ఓం. స్వస్తి క్రోధినామ సంవత్సరే చైత్రమాసే వసంత ఋతో శుక్లపక్షే ఉత్తరాయణే చతుర్దశ్యాయ ఇందువాసరే శుభభాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ హేవంగుణ విశేషణ వశిష్టాయాం శుభతితో యజమాన్యో యజమానస్య. ఎవరి గోత్రం వాళ్ళు మనసులో అనుకోండి, ఎవరి పేర్లు వాళ్ళు అనుకోండి. మమ సహ కుటుంబానాం సమస్త క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యేశ్వర్యావృజ్యచ్చే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషాసిద్యచ్చే శ్రీవన్మ వీర వెంకట రమా సహిత సత్యే స్వాదేవత పరిపూర్ణ కృపా కరుణా కటాక్ష ప్రసాద సిద్ధ్యచ్చే వృత్తి వ్యవహార వ్యాపార వ్యవసాయ ఉద్యోగ అత్యంత ఆనుకూల ప్రసిద్ధ్యచ్చే సత్సంతాన యోగ్యతా ప్రసిద్ధ్యచ్చే సౌభాగ్య యోగ్యతా ప్రసిద్ధ్యచ్చే బ్రాహ్మణ సహాయేన రమా సహిత సత్యే స్వామిదేవత పూజనంచ కరిష్యే. స్వామివారికి ఒకరికే పూజ చేసినట్టు కాదయ్యా. స్వామివారిలో ముఖ్యమైన విశిష్టత అన్నవరములో స్వామివారు ఎలా ఉంటారంటే పాదాల యందు బ్రహ్మదేవుడై మరియు మధ్యస్థానములో పరమేశ్వరుడు మరియు విష్ణు స్థానంలో శిరస్థానంలో విష్ణు అని కొలువై ఉంటాడు. ఇప్పుడు మనం చేసే వ్రత ముగ్గురు దేవతలకు బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపులకు మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి అందరూ భక్తి శ్రద్ధతో స్వామివారి నమస్కారం చేసుకోండి. హరి ఓం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. పూర్వకాలంలో శౌనకాది మహాముని యొక్క బ్రాహ్మణుడు ఉండేవాడు. సూద మహాములందరూ పూర్వకాలంలో కాశీపటంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తిందామంటే తిండికి లేదు, కట్టుకుందామంటే వస్త్రం లేదు. ఆ బ్రాహ్మణుడు ప్రతినిత్యము కాశీపట్టణంలో భిక్షాటం చేస్తూ కాలం గడుపుతూ జీవిస్తుండేవాడు. ఒకరోజు ఆ భగవంతుడే సాక్షాత్తు రమాసహిత సత్యనారాయణ స్వామి ఈ పేద బ్రాహ్మణి కరణ వచ్చి ఆ భగవంతుడే రమాసహిత సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపం ధరించి ఆ బ్రాహ్మణికి ఎదురుగా వచ్చిలాంటి ఓ ఈ పేద బ్రాహ్మణ ఈ దరిద్రాన్ని ఈ కష్టాన్ని ఎలా అనుభవిస్తానని అడిగాడు. అలా అడిగేసకల్లా ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి, ఓ స్వామి, నేను పుట్టినప్పటి చాలా దరిద్రునయ్యా, అష్ట కష్టాలు పడుతున్నానయ్యా, నా కష్టాలు పోవటకై నా దారిద్ర్యం పోవటకై నాకు ఏదైనా ఉపాయం ఉండే చెప్పును కోరినాడు ఆ సన్యాసిని. అలా కోరగానే ఆ స్వామివారు ఇలా చెప్తున్నాడు, ఓ ఈ పేద బ్రాహ్మణ, శ్రీహరి అవతారమైన ఈ స్వామివారి వ్రతాన్ని చేసుకోని చెప్పి ఈ వ్రత విధానాన్ని చేసే పద్ధతిని చెప్పి పూర్తిగా చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడి ఇంటికి వచ్చి రాత్రి నిద్ర రాక ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలం ఉదయాన్నే లేచి కాలకృత్యం నెరవేర్చుకుని స్నాన సంధ్యా కనిష్టం నెరవేర్చుకుని నిశ్చల భక్తితో, ఓ దేవాదిదేవ, ఓ సత్యనారాయణ స్వామిని నీ అనుగ్రహం పొందుటకి నేను ఎంత కష్టమైనా సరే ఈ రోజు నీ వ్రతం చేస్తానయ్యా అని తన మనస్సులో సంకల్పించుకొని మళ్ళీ భిక్షణకు బయలుదేరుతున్నాడు. కాశీపట్టణంలో ప్రతిరోజు భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి అనే రోజు ఆ రోజు మాత్రము కేశవ నారాయణ మాధవ అనుకుంటూ భగవన్నామ స్మరించుకుంటూ బయలుదేరుతున్నాడు. ఆ కాశీపట్టణంలో నివసించే ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ బ్రాహ్మణికి ఎక్కువ ద్రవ్యాన్ని లభించారు. ఆ ద్రవ్యాన్ని చూసి చాలా ఆనందపడి ఆ ద్రవ్యాన్నంతా ఇంటికి తీసుకొచ్చి మహాభంగా స్వామివారి వ్రతాన్ని ఇలానే ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణు తన దరిద్రమంతా తొలగిపోగా సుఖంగానున్నాడు. అక్షంతలు వేసి స్వామివారికి నమస్కారం చేసుకుని అదే కొబ్బరి ఫలం పైన ఆ పుష్పాలు తీసుకొని అందరూ నిలబడండి. ఇది మంత్ర పుష్పం ప్రారంభ. అక్షంతలు తీసుకోండి అయ్యా.
ఉదయం నుంచి 5 కథలు శ్రద్ధ కొద్ది విన్నాము. ఇందులో భక్తిలో లోపం ఉన్నా, శక్తిలో లోపం ఉన్నా, వస్తు సామాగ్రిలో లోపం ఉన్నా గాని భగవంతుడు రక్షించేవాడు. కాబట్టి ఈ మంత్రపుష్పము చాలా చక్కటి మంత్రపుష్పము, భగవంతుని ఉత్సాహపరిచేది, మన కోరికలు నెరవేర్చే మంత్రం. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి స్వామివారి నమస్కారం చేసుకోండి. హరి ఓం. యజ్ఞేన యజ్ఞమేదం చ దేవాః స్థాని ధర్మాని ప్రథమాన్యాసన్నో దేహనాగం మహిమానసతంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. హరి ఓం. రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మశ్నో కామేశ్వరో వై శ్రవణో దధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యో స్వరాజ్యం వైరాజ్యో పారమేశ్వం రాజ్యో మహారాజ్యమాధిపత్యమయో సమంతపర్యాయీషాద్ సార్వభౌమ సార్వాయుషః ఆందాత పరార్ధాద్ పృథివ్యే సముద్ర పర్యంతయాయ ఏకరానిధి తదప్లేష శ్లోకో విహితో మరదస్య పరివేష్టారో మరదస్య సంగృహే ఆవిశ్యతస్య కామప్రియేర్విశ్వే దేవాస్తభాసద ఇతి అదైదం విష్ణవే సర్వపదే యజ్ఞో వై విష్ణుః యజ్ఞయేవాదత ప్రీష్టతే శ్రోత్రం జుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయే స్వాహా ప్రతిష్ఠాయే స్వాయ ఇతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈశాన సర్వమిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. మీరు పుష్పాలు అమ్మవారికి స్వామివారికి వేయండి అమ్మ. శ్రీమన్మహ ఈశాన సర్వమిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. మనస్సులోనే ప్రదక్షిణ చేస్తూ భావన చేసుకోండి. యాని కాంచన పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణే పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాయి మహాన్ కృపే ఆదేవా శరణాగత వత్సల. వీలైతే అందరూ అనండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నారాయణ రక్ష రక్ష వాసుదేవ. శ్రీమన్మహా రమా సహిత సత్యే స్వాదేవత ప్రీత్యచ్చే ప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ స్వామివారిపై నక్షత్రం వేయండి. అదాంగో శ్రీమన్మహా రమా సహిత సత్యే స్వాదేవత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం నారాయణ యత్ పూజితం మయాదేవ. మనస్సులోనే అందరూ మయాదేవ అనుకోండి. పరిపూర్ణం తదస్తుమే అనేన జాన్న ఆవాహనాది షోడశోపచార పూజ సర్వాత్మక సర్వం శ్రీ రమా సహిత సత్యే స్వాదేవత చరణారవిందార్పణమస్తు. ఆ స్వామివారిపైన అక్షంతవేశ నమస్కారం చేయండి. అందరూ ఒకరికొరకు వచ్చి ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్తు తథాస్తు. అక్షంత పుష్పాలు వేసేయండి. ఈశాన సర్వమిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. ముఖ్యంగా ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో సాక్షాత్తు రమా సహిత సత్యయ్య స్వామి అన్నవరం ప్రసాదమే. ఆ స్వామివారు మన యందు పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వడానికి అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చారు. ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్తు ధనధాన్యాది సమృద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్తు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. రమా సహిత సత్యయ్య స్వామి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. శుభం. సంపూర్ణమైన ఫలం ఎక్కడ వస్తుందయ్యా అంటే భార్యాభర్తలు ఒకరు, భర్త మాట భార్య విన్నా పర్వాలేదు, భార్య మాట భర్త విన్నా పర్వాలేదు, వాళ్ళిద్దరి మాట మాత్రం పక్కింటి వాళ్ళు వినకపోతే చాలు. మా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్. పూజారి గారు కూడా ఎండ్ లో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ఫినిషింగ్ ఇచ్చారు. సో మేము కూడా ఫినిషింగ్ ఇచ్చుకుందాము. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా సత్యనారాయణ స్వామి ఈ పూజా కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నారాయణుడు ఒక పరిపూర్ణ అనుగ్రహం చెందాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుద్దాము. అంటిల్ దెన్ సర్వే జనా సుఖినో భవంతు.